నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. గులాబీ నేతల్లో అధికారం కోల్పోయిన బాధ కనిపిస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు సీఎం రేవంత్. 2014లో ఈ తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారిని ప్రకటించి ఈ కల్వకుర్తి అసెంబ్లీ ఎన్నికల్లో వారు పోటీ చేసి ఉంటే తప్పకుండా 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేది. ఇది పార్టీ విధానపరమైన లోపం ఆ రోజు జరిగింది. తెలంగాణ ప్రజలు వారికి కృతజ్ఞత తెలుపుకునే అవకాశం ఉండే. ఆనాటి స్పీకర్ శ్రీమతి మీరా కుమారి గారికి జైపాల్ రెడ్డి గారు ఒక సూచన చేసిండ్రు. మూడ్ ఆఫ్ ద హౌస్ చూసి తలుపులు మూసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకుంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని జైపాల్ రెడ్డి గారు మీరా కుమారి గారికి చేసిన సూచనను పాటించి పార్లమెంటు తలుపులు మూసి లైవ్లు కట్ చేసి మీరా కుమారి గారు తెలంగాణ రాష్ట్రాన్ని మనకిచ్చింది. 2 తారీఖు నుంచి 14 తారీఖు వరకు నేను విదేశీ పర్యటనకు వెళ్తున్నా. వచ్చిన ఎంబడే 2 లక్షల రూపాయల వరకు రైతులకున్న రుణాలను మొత్తాన్ని ఆగస్టు నెలలో పూర్తి చేసి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తెలంగాణ రైతాంగం యొక్క రుణం తీర్చి మీ రుణము తీర్చుకునే బాధ్యత ఇచ్చినందుకు మీకు కృతజ్ఞత చెప్పుకునే అవకాశం ఆగస్టు నెలలో నేను తీసుకుంటాను తెలియజేస్తున్నా. ఆయన రాడు, మేమే వస్తాం, బామార్దులమే సమాధానం చెప్తామని టీవీలో చూసినట్టున్నాడు. 24 తారీఖు నాడు కేటీఆర్ మాట్లాడింది. 25 తారీఖు నాడు పొద్దున్నే 12 గంటలకు అసెంబ్లీ ఉంటే 11:30కి వచ్చి కూర్చున్నాడు కేసీఆర్. వీడు తిక్కలోడు, అసలే తిరణాలకు పోతే ఎక్కడానికి దిగడానికి సరిపోయింది అన్నట్లా వీడు ఏం చేసి వస్తాడో వీడికి చేతికిస్తే ఇది ఎక్కడ పోతా అని వచ్చి పొద్దున్నే అసెంబ్లీలో కూర్చున్నాడు. కొడుకేమో రాడంటాడు, తండ్రి ఏమో పొద్దున్నే వచ్చి కూర్చుంటాడు. అంటే ఇవాళ వాళ్ళ మధ్యలో సమన్వయం లేదు. అధికారం కోల్పోయిన బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.